ఇవాళ రోజున బాగానే ఉంటుంది, రోజు పోయే కొద్దీ అసహనాలు అసంతృప్తులు పెరిగాక ఇక తిరుగుబాటు కాదు, తన్నుకు చచ్చిపోతారు జనం. ఒకప్పుడు రౌడీయిజం ఫ్యాక్షనిజాలు చూసిన రోజుల్లో నేను ఎలాంటి వాతావరణం చూశానో ఇవాళ అట్లాంటి వాతావరణం వచ్చింది. ప్రభుత్వాలు చెప్పు చేతల్లో పోలీసులు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెట్టడాలు, నాయకులకి సంబంధించినటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా దొంగ కేసులు బనాయించడాలు, దాని చుట్టూతో నడుస్తున్నప్పుడు చివరికి రేపు పొద్దున్న నిజంగా ఎవడన్నా నేరం చేసినా నేరం అనుకోరు. ఒక మంచోడిని కూడా వెధవని కింద చూపించేటటువంటి ప్రయత్నం చేసి సామాజికంగా వాళ్ళని అణగతొక్కేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఓవరాల్గా వ్యవస్థీకృత పతనం అన్నటువంటిది పెరుగుతోంది ఇక్కడ. కానీ ఒకటి సార్, పై అధికారులు ఒత్తిడో లేదంటే రాజకీయ ఒత్తిడితో పోలీసులు అయితే ఇలాంటి వాంగ్మూలాలు పెట్టేస్తున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు. ఇప్పుడు కోర్టు చెప్పినట్టు కొన్ని రోజులు కొన్ని నెలల్లో జైల్లో ఉంచేస్తున్నారు. కానీ ఆ సదరు వ్యక్తి XYZ ఎవరైతే ఉంటారో రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దానికి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు భారీ మూల్యం, ఇప్పుడు నిజంగా ఆధారాలు లేవన్నట్టు రేపొద్దున తర్వాత వాళ్ళు బెయిల్ మీద ఇంకో రకంగా బయటకు వచ్చేస్తారు. కానీ ఆ రిమార్క్ అయితే అలా ఉండిపోద్ది కదా, అలా ఉండాలనే కదా వీళ్ళ ఉద్దేశం కూడా. అంటే అదొక కక్ష సాధింప, అదొక ఏమంటారు దాన్ని, ఆత్మ సంతృప్తి చెందడం అంతే కదా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే బాగా అంటే మనల్ని పని చేసుకొని గుండా దందా చేసే వాళ్ళ మీద కేసులు పెట్టించేవాళ్ళు, అంటే రౌడీ కేసులు పెట్టించడం ఇట్లాంటి.